హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. జరిగినటువంటి గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ని తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ థర్డ్ ఆస్పిరెంట్స్ చాలా బాగా రాశారని అనుకుంటా ఉన్నాను. ఎగ్జామ్ అయిపోయినటువంటి మరుక్షణం నుండి నా పాలిటీ క్లాసెస్ విన్నటువంటి చాలామంది విద్యార్థులు మరియు నా యొక్క పాలిటీ టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేసినటువంటి మరికొందరు విద్యార్థులు మెసేజ్ ద్వారా, కాల్ ద్వారా ఫోన్ చేసి మీ టెస్ట్ సిరీస్ మరియు మీ నోట్స్, మీ క్లాసెస్ చాలా ఉపయోగపడ్డాయి సార్ అని అనడం వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది. మై డియర్ స్టూడెంట్స్, రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి మంత్లో వాళ్ళకి కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జరగబోతూ ఉంది. తెలంగాణలోనైతేనేమో గ్రూప్ 2లో 50 మార్కులకు, ఆంధ్రప్రదేశ్లోనైతేనేమో 75 మార్కులకు మన పాలిటీ సబ్జెక్ట్ నుండి మార్కులు రావడం అనేది జరుగుతూ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్లేస్టోర్లో డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ అనేది కనిపిస్తూ ఉంది. కేవలం 10 రూపాయలకు మాత్రమే ఆ టెస్ట్ సిరీస్ని మీకు అందించడం అనేది జరుగుతూ ఉంది. ఒక చాప్టర్ని చదివిన తర్వాత మీరు టెస్ట్ రాసినట్లయితే ఆ చాప్టర్ పైన మీకు ఎంత బాగా అవగాహన ఉంది అన్న విషయం అనేది అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ టెస్ట్ సిరీస్లో ఒక చాప్టర్ని టెస్ట్ రాసిన మరుక్షణమే సరి అయినటువంటి మార్కులు రానట్లయితే మరొకసారి ఆ చాప్టర్ని మీరు చదివి మరొకసారి టెస్ట్ సిరీస్ని రాసినట్లయితే మీరు పాలిటీలో చాలా మంచి మార్కులను సంపాదించగలరు. చాప్టర్ వైజ్గా అనేకమైనటువంటి ప్రశ్నలు అందులో పెట్టడం అనేది జరిగింది. దాదాపుగా 6000 ప్రశ్నలను మన టెస్ట్ సిరీస్లో ఉంచడం అనేది జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ని మీరు రాసినట్లయితే రాబోయేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ని కానీ, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో 75 మార్కులని అతి సునాయాసంగా మీరు సాధించగలరు, పొందగలరని నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనేటటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ రాయండి. అదేవిధంగా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్షణంలో సిలబస్ని ఎంత బాగా చదివారు అనేది ఎంత ముఖ్యమో ఎగ్జామ్లో మన ప్రజెంటేషన్ అనేది కూడా చాలా ముఖ్యమే. నా ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఎగ్జామ్లో మంచి ప్రజెంటేషన్ని మనము ఇవ్వాలి అనంటే ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఆ ప్రాక్టీస్ మీకు టెస్ట్ సిరీస్ల ద్వారా మీకు వస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకే అన్ని సబ్జెక్టులు, నాట్ ఓన్లీ పాలిటీ సబ్జెక్ట్, అన్ని సబ్జెక్టులు మీరు టెస్టులు రాసినట్లయితే మీకు ఒక అవగాహన రావడం జరుగుతుంది. మన పాలిటీ టెస్ట్ సిరీస్ అయితే మీకు మంచి మార్కులు రావడానికి ఉపయోగపడుతుంది అని నేను అనుకోవడం అనేది జరుగుతూ ఉంది. అందుకే ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, టెస్టులు రాయండి. అదేవిధంగా ఒకసారి సిలబస్ను చదువుతున్నటువంటి క్రమంలో కరెంట్ అఫైర్స్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సిందే. మన పాలిటీలో ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి విషయము కరెంట్ ఇష్యూస్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ను మనం గమనించినట్లయితే ప్రతి టాపిక్ని కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా అడగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సబ్జెక్ట్ని ఎంత బాగా నేర్చుకుంటున్నారో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి జోడించి మీరు సబ్జెక్ట్ని చదివినట్లయితే మంచి మార్కులు సంపాదించగలరు. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీ స్నేహితులకు కూడా ఈ పాలిటీ టెస్ట్ సిరీస్ గురించి తెలియజేయండి, మీరు కూడా రాయండి, మంచి మార్కులు సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.